మూడోది వచ్చి వ్యాసాలు రాయడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అలిపిరి నుంచి ఒక వ్యాసం రాయడం, పత్రికలకు బాగుంది వేస్తారు. నాలుగోది ఏమంటే ఇదేది కాదు సార్ అవ్వాలనుకుంటే ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది. మీకు తెలుగు తమిళ్ వచ్చి అనుకోండి, తెలుగు తమిళ్లోకి మార్చడం, లేదా తెలుగు ఇంగ్లీష్ వచ్చి అనుకోండి, ఇంగ్లీష్ తెలుగులోకి మార్చడం. ఈ 4 ప్రక్రియలు ఉన్నాయి. దీంట్లో మీరు ఏదైనా సరే ఒక ప్రాక్టీస్ చేసినా కూడా మీరు రచయితలు అయిపోతారు. అవుతారా? అవుతామా అన్నది పాజిటివ్, బీ పాజిటివ్. ఓకే, నేను కథకుని కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. తుంగూరు తీర్థం అని ఉంది, తెలుసా మీకు? శేషాచలంకొండలో తుంగూరు తీర్థం ఉంది. అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక ఆకతాయి కుర్రాడు ఆ దారిలో పోతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి ఏమనిపిస్తుందంటే ఈ స్వామిని ఎట్టయినా సరే ఆట పట్టించాలి అని అనుకుంటాడు. అనుకుని అక్కడ ఒక చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టులో చిన్న పిచ్చుక ఉంటే దాన్ని పట్టుకుంటాడు. పట్టుకుని స్వామి స్వామి మీకు అన్నీ తెలుసు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వాలా అని అంటాడు. స్వామికి అర్థమవుతా ఉంది. సరే చెప్పు నాయన అంటాడు. స్వామి నా చేతిలో పిచ్చుక ఉంది, ఇది బతికి ఉందా చచ్చి ఉందా అని అడుగుతాడు. స్వామికి అర్థమైపోయింది, బతికి ఉందంటే ఏం చేస్తాడు? దాన్ని చంపేస్తాడు. చచ్చిపోయి ఉందంటే ఏం చేస్తాడు? దాన్ని వదిలేస్తాడు. స్వామి నువ్వు చెప్పింది తప్పు అంటాడు. అందుకని స్వామి అంటాడు, బాబు పిచ్చుక ప్రాణం నీ చేతిలో ఉంది, దాన్ని బతికించాలి అనుకుంటే బతికించగలవు, చంపేయాలనుకుంటే చంపేయగలవు. మిత్రులారా, మీలో ఒక రచయిత దాగి ఉన్నాడు. మీరు దాన్ని గుర్తిస్తే మీరు అందరూ రచయితలు అవుతారు. థ్యాంక్ యూ.